ఇక డీటెయిల్ చూస్తే సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రేగొండ మండలంలోని రామన్నగూడెం ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు లబ్ధిదారుల ఎంపికకు 16 నుండి 20 వరకు విచారణ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ గ్రామ సభలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, వ్యవసాయ అధికారి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పథకంలో నమోదు చేయబడి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 4 పథకాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 16 నుంచి 20వ తారీఖు వరకు రేషన్ కార్డ్స్ కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా 4 పథకాలతో దరఖాస్తులు పరిశీలన చేసి ఆ దరఖాస్తులను ఈరోజు 21 నుంచి 24 వరకు గ్రామ సభల ద్వారా అర్హులైనటువంటి పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్ కార్డ్స్, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా ఎలిజిబిలిటీ లిస్టును గ్రామ సభల్ని నిర్ణయించి, ఇనెలిజిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈయనకు ఇల్లున్నది, మీరు లిస్టు చదివారు అని చెప్పి ఇల్లును కూడా ఆబ్జెక్షన్ చెప్పే అధికారం ఈ గ్రామ ప్రజలకు ఉంది. గ్రామ ప్రజల్లో నిజమైనటువంటి పేదలను గుర్తించి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతో కట్టించే కార్యక్రమాన్ని, ఈరోజు పేదలకు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని, ఆత్మీయ భరోసాలో జాబ్ కార్డు ఉండి పేదలకు ఏదైతే నెలకు 1000 రూపాయల చొప్పున మరి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఆ మాట అమలు చేసే కొరకే ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. సోదరులారా, రైతు భరోసా కూడా ఈరోజు భూమి దున్నుకొని 2 రకాలుగా రైతులు లబ్ధి పొందలే. దున్నుకొని పట్టా పాస్ పుస్తకం కాక రైతు భరోసా రాలే. అదేవిధంగా బ్యాంకులో పోతే పంట రుణం రాలేదు. ఏదైనా చనిపోతే రైతు బీమా కూడా రాలే. ఇంకో రకంగా భూమి ఉండి మన భూమి దున్నుకుంటున్నాం, మన పేరు మీద ఉన్న భూమిని వేరే వాడు మరి పాస్బుక్ తీసుకొని వాడు రైతు బంధు తీసుకోవడం, బ్యాంకులో పంట రుణం ఎత్తుకోవడం జరిగింది. అలాంటి వరకు భూ భరోసాలో ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో, భూమి పట్టా కాలేదో భూభారతి పేరు మీద దరఖాస్తును కూడా స్వీకరించండి. దరఖాస్తు స్వీకరిస్తే రాష్ట్ర అసెంబ్లీలో ధరణిని రద్దు చేశాం. భూభారతి కొరకు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ తో ఈరోజు ఆమోదం పొంది ఈ గ్రామ సభల ద్వారా ఏదైతే నిజమైనటువంటి పేదవానికి పట్టాలిచ్చి హక్కులు కల్పించి భూ భరోసా